నమస్తే, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. సో నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మక పథకమైన రాజీవ్ యువ వికాసం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు, ఈ నిరుద్యోగ యువతీ యువకులకు, అందులోనూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతీ యువకులకు మేలు చేకూర్చే విధంగా, అంటే వాళ్ళని స్వయం ఉపాధి, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ఆర్థిక సహకారం అందించడంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా రాజీవ్ యువ వికాసం పేరిట ఒక పథకాన్ని అయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మిగతా ఇతర మంత్రులతో కలిసి అయితే ప్రారంభించారు. సో దానికి సంబంధించిన విధి విధానాలు, అసలు ఏంది అనే విషయాలను కూడా, పూర్తి వివరాలను కూడా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చూడొచ్చు మనం ఒకసారి, ఒక నిమిషము. సో రాజీవ్ యువ వికాసం ఈ పథకానికి సంబంధించి, ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుందంటే ఎస్సీ ఎస్టీ మరియు బీసీ మైనార్టీ యువతీ యువకుల కోసం ఈ పథకాన్ని అయితే వర్తింపజేయనున్నారు. సో దీనికి ప్రధానంగా అర్హతలు ఏం పెట్టారంటే డిగ్రీ పూర్తయిన వ్యక్తులు, డిగ్రీ పూర్తయిన వాళ్ళనైతే నిరుద్యోగులుగా పరిగణించి వారి కోసం అయితే ఈ ఆర్థిక సహకారం అయితే అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో దీన్ని రాజీవ్ వికాసాన్ని 3 కేటగిరీలో విభజించారు. సో ఆ విషయాలు తెలుసుకునే ముందు అసలు దీనికి ఇది ఎన్ని లక్షల మందికి ఇస్తారు అనే విషయాలు కూడా చూద్దాము. మొత్తము ఈ పథకం 5 లక్షల మందికి, 5 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు, 5 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీరి కోసం దాదాపు 6,000 కోట్లను మాత్రము కేటాయించింది. అంటే ఇప్పుడు రానున్న బడ్జెట్లో 6,000 కోట్లు మాత్రం దీనికోసం కేటాయించడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ ఇంకొక విషయము, నియోజకవర్గాల వారీగా నియోజకవర్గానికి దాదాపు 4 నుంచి 5,000 మంది లబ్ధిదారులను అయితే ఎంపిక చేయనున్నారు. సో ఈ బాధ్యతలన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని వాళ్ళని ఎంపిక చేయాలని చెప్పి కూడా నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి సూచనలు అయితే అందిన విషయము. సో దీనికి సంబంధించి మిగతాది చూసుకునే ఒక్క నిమిషము. పథకాన్ని 3 కేటగిరీలుగా విభజించారు. 3 కేటగిరీలు: కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3గా విభజించారు. సో ఇందులో కేటగిరీ 1లో అప్ టు 1 lakh, ఎంతనట, ₹1,00,000 వరకు ₹1,00,000 లోన్ ఇస్తారు. ఇందులో 20% మనం కట్టుకోవాలి. అంటే 1,20,000 అంటే ఎంత, ₹20,000. ₹20,000 మనం కట్టుకోవాలి. మిగతా ₹80,000 సబ్సిడీ కింద మనకు వస్తాయి. సో నెక్స్ట్ కేటగిరీ 2లో చూసుకుంటే ఇక్కడ 2 లక్షలు, పర్సెంటేజ్ ఎంత, 30% మనం కట్టుకోవాలి. 2 లక్షలు 30% ఎంత, 60K అంటే ₹60,000. ₹60,000 మనం కట్టుకోవాలి. మిగతా ఈ సబ్సిడీ కింద మనకు వస్తాయి. సో కేటగిరీ 3లో చూసుకుంటే ఇక్కడ 3 lakhs, ఇక్కడ ఎంత, 40% మనం కట్టుకోవాలి. మిగతా 60% సబ్సిడీ కింద వస్తుంది. సో 40% అంటే ఎంత పోతుంది, ₹1,20,000 మనం కట్టుకోవాలి ఈ 3 లక్షల్లో. సో ఇది 3 కేటగిరీలుగా విభజించారు. సో దీనికి సంబంధించి సో మరి మిగతా విషయాలు చూసుకుంటే అసలు దరఖాస్తు విధానం ఎలా ఉండబోతుంది. దరఖాస్తు సో మార్చి 17 నుంచి అయితే, అంటే నిన్నటి నుంచి మార్చి 17 నుంచి అయితే ఈ దరఖాస్తును అయితే ప్రారంభించారు. సో అఫీషియల్ వెబ్సైటు ఏంది, టీజీ ఓబీ ఎంఎంఎస్, ఈ వెబ్సైట్లో మాత్రం దరఖాస్తు చేసుకునేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ని ఓపెన్ చేసింది, వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసింది. మిగతా ఏ వెబ్సైట్ను కూడా నిరుద్యోగ అభ్యర్థులారా మీరంతా కూడా డిగ్రీలు పూర్తి చేసి ఉంటారు కాబట్టి ఈ విషయాల్లో అస్సలు తప్పిదాలకు తావు లేకుండా ఉండాల్సిన బాధ్యత అయితే మీపై ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సో ఇంత ప్రతిష్టాత్మక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నప్పుడు ఖచ్చితంగా సైబర్ నేరాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మీకు ఫోన్ చేయొచ్చు, లింకులు పంపచ్చు, ఈ లింక్ ఓపెన్ చేయండి,
వెంటనే మీ ఖాతాకు నగదు జమ అవుతుందని చెప్పడము, లేదంటే మాకేమన్నా కమిషన్లు ఇవ్వాలని చెప్పేసి దళారులు ఫోన్లు చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇట్లాంటి అన్నీ కూడా ఇట్లాంటి వాటిలో పూర్తిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సో చూడాలి మరి ఈ దరఖాస్తు ఇది ఎప్పటి వరకు ఏప్రిల్ 5 వరకు అయితే ఈ దరఖాస్తులు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 5 వరకు కొనసాగుతాయి. దీనికి సంబంధించి డాక్యుమెంటేషన్ ఏమేం కావాలంటే ఒకటి ఆధార్ ఉండాలి, ఇంకోటి రేషన్ కార్డు ఉండాలి. సో రేషన్ కార్డులో పేరు నమోదైన అభ్యర్థికి మాత్రమే ఎలిజిబుల్. అట్లాగే నిరుద్యోగులకు మాత్రమే, ఉద్యోగులకి ఇది అవకాశం లేదు. రేషన్ కార్డుతో పాటు పాన్ కార్డు కూడా ఉండాలి. పాన్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ ఉంటే బ్యాంక్ అకౌంట్. అదేవిధంగా ఎంఆర్ఓ చేత జారీ చేయబడ్డ ఇన్కము, మళ్ళీ పాత ఇన్కమా కొత్త ఇన్కమా అని చెప్పి సందేహాలు అయితే పెట్టుకోకండి. కొత్త ఇన్కమ్ ఉంటేనే బాగుంటుంది. సో ఇన్కము ప్లస్ క్యాస్ట్ కూడా మీ క్యాస్ట్ల వారీగా అయితే ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఫోటో సిగ్నేచర్ అయితే అవి మామూలు విషయాలు. సో ఇది డాక్యుమెంటేషన్కి సంబంధించి. సో ఈ లోన్లన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లు ఉంటాయి కాబట్టి ఆ కార్పొరేషన్లు ఇప్పుడు నువ్వు అప్లై చేసుకునే అభ్యర్థి ఎవరైతే ఉంటున్నారో నిరుద్యోగ అభ్యర్థి, సపోజ్ బీసీకి సంబంధించిన వ్యక్తి అయితే ఆ సంబంధిత బీసీ కార్పొరేషన్ ద్వారా అయితే నిధులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎస్టీకి సంబంధించి కార్పొరేషన్ అయితే ఎస్టీ వాళ్ళు, మైనార్టీ అయితే మైనార్టీ, ఎస్సీ అయితే ఎస్సీ. సో అట్లా కార్పొరేషన్ల వారీగా అయితే నగదులు జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ముందస్తుగా అయితే మనము బ్యాంకు ద్వారా లేదంటే ఈ 20% ఏదైతే ఉందో అవి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, లేదంటే ఆ విధి విధానాలను కూడా మీకు. సో ఈ పథకానికి సంబంధించి అప్లికేషన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అసలు అఫీషియల్ వెబ్సైట్లో పూర్తి సమాచారం అయితే ఉంటుంది. వేరే వాళ్ళని ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. మీరు అఫీషియల్ వెబ్సైట్ని ఒకసారి చూస్తే అందులో పూర్తి వివరాలు ఉంటాయి. ఒకసారి మీకు అప్లికేషన్ చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇదైతే అప్లికేషన్ ఫాము, ఇది చూసుకోవచ్చు. ఇది వెబ్సైటు TGOBMMS తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS పక్కకి టీజీ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫాము బీసీ కార్పొరేషన్, దీనికి సంబంధించి ఫైనాన్షియల్ 24-25 ఇక్కడ చూడొచ్చు. లబ్ధిదారుని రకము బెనిఫిషియరీ అని పెట్టుకోవచ్చు మనము. ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఆర్థిక సహాయం ఎంతనో, సెక్టారు ఏ సెక్టార్లో, స్కీమ్ అసలు ఏ స్కీము అని చెప్తే ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇంకో విషయాలు చూసుకుంటే ఇది అప్లికేషన్ ఫామ్కు సంబంధించి మీకు ఇది అప్లికేషను. మిగతాది కూడా మిగతా పూర్తి వివరాలు ఏమైనా తెలియాలనుకుంటే అఫీషియల్ వెబ్సైట్ అయితే సందర్శించండి. దాంతోపాటు ఇంకొకటి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది పథకానికి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇవి చూసుకోవచ్చు. ఈ హెల్ప్ లైన్ నెంబర్లు ఒకసారి జూమ్ చేసి ఒకసారి చూడు. హెల్ప్ లైన్ నెంబర్లు కనిపిస్తున్నాయా? ఈ నెంబర్లకి అయితే ఉదయం 10:30 గంటల నుంచి 5 గంటల వరకు అయితే వర్కింగ్ డేస్ ఉంటుంది. ఆ సమయాల్లో మీరు కాల్ చేసి ఏమన్నా ఉంటే కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మీరు సంబంధిత వ్యక్తులు అయితే బీసీకి చెందినవారా, ఎస్సీకి చెందినవారా, ఎస్టీకి చెందినవారా అయితే దాన్ని మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరాలు అయితే ఉంటాయి. సో ఇది దీనికి సంబంధించి ఏమేమి అసలు ఎవరు అర్హులు, ఎవరిని తీసుకుంటారు, అసలు మనం ఈ లోన్లు తీసుకొని ఏం చేయాలి, ఏం సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళు సంబంధిత ఏదైనా షాప్ పెట్టుకోవాలనుకున్నారు అనుకో, ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకున్నారు అనుకో, దాదాపుగా ₹1,00,000 అవుతుంది అనుకో, 1,00,000 అనుకో, 2,00,000 అనుకో, 3,00,000 అనుకో. ఆ కేటగిరీ వైజ్గా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ₹1,00,000 తీసుకుంటే 20% కట్టాలి, 2,00,000 తీసుకుంటే 30%, 3 తీసుకుంటే 40% అలా కట్టాలి. సో దానికి సంబంధించిన అయితే సర్టిఫికెట్లు కూడా మీరు పొందుపరచాల్సిన అవకాశాలు అయితే ఉంటుంది. సో అంటే ఇప్పుడు మత్స్యకారులు ఉంటారు, వాళ్ళకి కొన్ని లైసెన్సులు ఉండొచ్చు. ఇప్పుడు అదే యువతులు ఉన్నారనుకో, కుట్టు మిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో కుట్టు మిషన్కి సంబంధించి సర్టిఫికెట్ కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. సో అట్లా అయితే ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి వెహికల్స్ తీసుకోవాలనుకున్నాము, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నేను ఒక వెహికల్ తీసుకుంటా, ఆటోనో కారో తీసుకుంటా, బతుకు తీరుని చక్కదిద్దుకుంటా అన్న విషయాలు కూడా అట్లాంటి వాళ్ళు కూడా సో నైపుణ్యం అయితే చూపించాల్సిన అవకాశం అయితే ఉంటుంది. సో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి చెప్పిన విషయాలు ఏంటంటే, మరీ ముఖ్యంగా ITI ఇట్లాంటి డిప్లొమా చేసిన వారు ఉంటారు కదా, స్కిల్కు సంబంధించి వాళ్ళకైతే ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఉండనుంది. సో వాళ్ళ కోర్సే అసలు
వృత్తిరీత్యా కోర్సు కాబట్టి వాళ్ళు కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకు సమాజంలో వచ్చిన తర్వాత కొన్ని అవకాశాలు ఉండకపోవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఆర్థిక సహకారం అందిస్తే వాళ్ళకున్న నైపుణ్యం మేరకు వాళ్ళు ఏదైనా ఒక షాప్ అన్న పెట్టుకోవడం, సో ఇట్లాంటి చేసుకుంటారన్న సదుద్దేశంతో ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. అసలు ఇక్కడ అర్హతలు ఎవరు అర్హులని చూసుకుంటే డిగ్రీ పూర్తి అయిన వారైతే అర్హులు. దీనికి సంబంధించి డిగ్రీ అయితే పూర్తి చేసుకున్న వాళ్ళైతే అర్హులుగా ఉంటారు. దీన్ని నియోజకవర్గ మొత్తానికి చూసుకుంటే నియోజకవర్గాల వారీగా దాదాపు 4 నుంచి 5 వేల మందిని అయితే ఎంపిక చేస్తారు. సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందిని అయితే ఎంపిక చేస్తారు. సో దీనికి సంబంధించి పూర్తిగా 6,000 కోట్ల రూపాయలు అయితే వెచ్చించనున్నారు రాష్ట్ర ప్రభుత్వము. వచ్చే జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున 5 లక్షల మందిని అయితే లబ్ధిదారులను అయితే ప్రకటించనున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇంకా మిగతా మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మిత్రులారా, మీరంతా ఈ విషయాల్లో అవేర్గా ఉండాలి. అంటే సైబర్ నేరాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ విషయంలో సైబర్ నేరాలు ఒకటి, స్థానికంగా ఉండే ఎవరైనా దళారులు ఫోన్ చేసి మేము వెంటనే అతి కొద్ది రోజుల్నే మాకు మా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మేము మీకు తొందరగానే నగదు జమ అయ్యే విధంగా చూస్తాము, మాకు పలానా ఇంత షేర్ ఇవ్వండి అని చెప్పి ఇట్లాంటి వాళ్ళని అయితే అస్సలు నమ్మకండి. సో ఇట్లా చేసే దళారులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పర్యవేక్షణ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో దళారుల చేతుల్లో అయితే మోసపోకండి. సో మీరంతా కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు కాబట్టి అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది మీకు. సో చూడాలి. మరి ఇంకేమైనా మీకు డౌట్లు ఏమైనా ఉన్నా కూడా చూడొచ్చు. ఇంకోసారి ఫటాఫట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంది రాజీవ్ యువ వికాసము 5 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థుల కోసం కేటాయించారు. 5 లక్షల మందిని ప్రకటిస్తారు. దీనికి సంబంధించి 6,000 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు బడ్జెట్లో. నియోజకవర్గ వారిగా 4 నుంచి 5 వేల మందిని ఎంపిక చేస్తారు. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు ఆటోలు కొనుక్కుంటే ఆటోలు, కార్లు కొనుక్కుంటే కార్లు, స్వయం ఉపాధి ఏమైనా షాపులు పెట్టుకుంటే షాపులు పెట్టుకోవచ్చు. లేదు నేను కుట్టు మిషన్కు సంబంధించి చేసుకుంటా అంటే యువతులు కుట్టు మిషన్ చేసుకోవచ్చు. లేదు మత్స్యకారులకు సంబంధించి అయితే మత్స్యకారులు చేసుకోవచ్చు ఏమైనా పనులు. లేదు కమ్మరి వాళ్ళు ఉంటే నేను ఇంకేమైనా షాపులు పెట్టుకుంటా, రజకులు ఉంటే ఇంకా వేరే షాపులు పెట్టుకుంటా అనుకుంటే వాళ్ళ కోసం కూడా ఈ పథకం అయితే ఉపయుక్తంగా ఉంటుంది. సో మొత్తానికైతే మీరు 3 కేటగిరీల వారిగా చూసాము. కేటగిరీ 1లోనేమో 20% అయితే కట్టాల్సి ఉంటుంది, 80% సబ్సిడీ ఉంటుంది. కేటగిరీ 2లో 30% కట్టాలి, 70% సబ్సిడీ ఉంటుంది. 3లో ఎంత ఉంటుంది? 60% సబ్సిడీ ఉంటుంది, 40% అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది? ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు, పాన్ కార్డు, అకౌంటు, ఈ ఇన్కమ్ క్యాస్ట్లు అయితే ఉండాలి. సో ఇన్కమ్ అయితే మీరు ఫ్రెష్గా పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి, మేము ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. సో ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి చూస్తూనే ఉండండి పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడ్వార్.